సాధారణంగా ఇండియన్ ట్రైన్స్ ఆలస్యంగా నడుస్తూ ఉంటాయి. అనుకున్న సమయానికి గమ్యానికి చేరుకునే రైళ్లు చాలా తక్కువగానే ఉంటాయి. అయితే భారతదేశంలో ట్రైన్స్ ఆలస్యంగా నడవడానికి చాలానే కారణాలు ఉన్నాయి. వాటిలో కొన్ని ముఖ్యమైనవి కొన్నిటిని పరిశీలిద్దాం ఇప్పుడు. భారతీయ రైల్వే నెట్వర్క్ ప్రపంచంలోనే అతిపెద్ద వాటిలో ఒకటి. దీనిపై నిత్యం పెద్ద సంఖ్యలో ప్రయాణికులు మరియు సరుకు రవాణా జరుగుతుంది. ట్రాక్లపై అధిక రద్దీ కారణంగా రైలు ఆలస్యం కావడం సాధారణం. ఒకే మార్గంలో అనేక రైళ్లు ప్రయాణించాల్సి రావడం వల్ల ఒక రైలు ఆలస్యమైతే అది ఇతర రైళ్ల రాకపోకలపై కూడా ప్రభావం చూపుతుంది. రైల్వే ట్రాక్ల యొక్క నిరంతర నిర్వహణ మరియు మరమ్మతులు చాలా అవసరం. కాబట్టి భద్రతను నిర్ధారించడానికి క్రమం తప్పకుండా ట్రాక్లను తనిఖీ చేయడం, పాత పట్టాలను మార్చడం వంటి పనులు జరుగుతూ ఉంటాయి. ఈ పనుల వల్ల కొన్నిసార్లు రైళ్ల రాకపోకకు అంతరాయం ఏర్పడుతుంది మరియు ఆలస్యాలు కూడా సంభవిస్తాయి. భారీ వర్షాలు, వరదలు, పొగమంచు, తుఫాన్లు వంటి తీవ్రమైన వాతావరణ పరిస్థితులు రైళ్ల రాకపోకను ప్రభావితం చేస్తాయి. ముఖ్యంగా ఉత్తర భారతదేశంలో శీతాకాలంలో దట్టమైన పొగమంచు కారణంగా అనేక రైళ్లు గంటల తరబడి ఆలస్యంగా నడుస్తాయి లేదా రద్దు కూడా చేయబడతాయి. ఇంజన్లో సమస్యలు, సిగ్నలింగ్ వ్యవస్థలో లోపాలు, పట్టాలపై అడ్డంకులు వంటి సాంకేతిక కారణాల వల్ల కూడా రైలు ఆలస్యం కావచ్చు. కొన్నిసార్లు రైళ్లు పట్టాలు తప్పడం లేదా ఇతర ప్రమాదాలు జరగడం వల్ల కూడా తీవ్రమైన ఆలస్యాలు సంభవిస్తాయి. రైల్వే సిబ్బంది నిర్లక్ష్యం లేదా పొరపాట్ల వల్ల కూడా కొన్నిసార్లు రైళ్లు ఆలస్యం కావచ్చు, కానీ అది తక్కువ సందర్భాల్లో మాత్రమే జరుగుతుంది. సిగ్నల్ ఇవ్వడంలో ఆలస్యం, తప్పుడు మార్గంలో వెళ్ళడం వంటి కారణం వల్ల కూడా ఆలస్యాలు సంభవించవచ్చు. ప్రయాణికులు అత్యవసర పరిస్థితుల్లో గొలుసు లాగడం, స్టేషన్లో అనధికారికంగా ఆపడం, వివిధ రకాల ఆందోళనలు మరియు నిరసనల వల్ల కూడా రైలు రాకపోకలకు అంతరాయం కలుగుతుంది. అలాగే ఒక జోన్ నుండి మరొక జోన్కు వెళ్ళే రైలు కొన్నిసార్లు వేర్వేరు ప్రాధాన్యతలు ఇవ్వడం వల్ల కూడా ఆలస్యాలు సంభవించవచ్చు. భారతీయ రైల్వేలు ఈ సమస్యలను పరిష్కరించడానికి మరియు రైళ్ల సమయపాలనను మెరుగుపరచడానికి నిరంతరం ప్రయత్నిస్తూనే ఉంటాయి. కొత్త సాంకేతికతలను ఉపయోగించడం, ట్రాక్ ఆధునీకరణ, సిగ్నలింగ్ వ్యవస్థను మెరుగుపరచడం వంటి చర్యలు తీసుకుంటున్నారు. అయినప్పటికీ కొన్ని కారణాల వల్ల రైలు ఆలస్యం కావడం ఇప్పటికీ ఒక సాధారణ సమస్యగా ఉంది. ఇటీవల వచ్చిన సమాచారం ప్రకారం భారతీయ రైల్వేలు 90% కంటే ఎక్కువ సమయపాలనను సాధించాయి. అయినప్పటికీ కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ఆలస్యాలు జరుగుతూనే ఉన్నాయి. గత సంవత్సరం 2024లో జాతీయ స్థాయిలో రైళ్ల ఆలస్యాలు 8% తగ్గాయని రైలు యాత్రి డేటా తెలియజేసింది. అయితే కొన్ని రాష్ట్రాల్లో మరియు కొన్ని రకాల రైళ్లలో ఇప్పటికీ ఆలస్యాలు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం చాలా రైల్వే డివిజన్లు 90% కంటే ఎక్కువ సమయపాలనను కలిగి ఉన్నాయని రైల్వే మంత్రిత్వ శాఖ తెలిపింది. అయినప్పటికీ కొన్ని డివిజన్లు మరియు కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో అనగా పండుగలు, ప్రతికూల వాతావరణం కారణంగా ఆలస్యాలు సంభవించవచ్చు.